ముఖ్యంగా తెలంగాణలో ఛిద్రమైన బాల్యం భవిష్యత్తు తరాలను విస్మరించిన ప్రభుత్వం. ఒక్కటే ఫోటో పెట్టిండ్రు కానీ నేను అనుకుంటున్నా బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ ఫోటోలు పెట్టాలి అక్కడ. దీనికి బాధ్యత కేవలం ఒక్కడు కాదు, అందరూ. 70% మంది తెలంగాణలో ఆకలితో, పోషకాహార విలువల లోపంతో ఉన్నారు. ఐ థింక్ ఏదైతే లోపం ఉందో ఈ ప్రభుత్వం సరిచేయాలి. మళ్ళీ నేను కాంగ్రెస్ చేయాలని ఏమనను. ఈ 70% మంది పిల్లలు 6 to 59 months 70%, అట్లా 3 cohorts తీసుకుంటే 15 years లోపల పిల్లలు 70% ఆకలితో ఉంటారు. వాళ్ళ అమ్మలు 50% మంది ఆకలితో ఉంటారు. ఈ ఆకలితో ఉన్న అమ్మలు కాబట్టే పిల్లలు తక్కువ బలంతో పుడతారు. పిల్లలు తక్కువ బలంతో పుడతారు కాబట్టి బడిలో చదువులు చక్కగా నేర్చుకోలేరు. ఇంకొకటి, తెలంగాణ ఏమైంది అని చెప్పడానికి 3 అంకెలు చెప్తా నేను. చదువు నేర్చుకోవడంలో తెలంగాణ భారతదేశంలో 36 రాష్ట్రాలు యూనియన్ టెరిటరీస్కు లో 35వ స్థానంలో ఉంది. ఇది ధ్వంస రచన. ఇంకా లెక్క క్లియర్, పక్క. ఎవరి పిల్లలు అనేది రావాలి లెక్క. 35వ స్థానంలో ఉన్న నేర్పలేని పిల్లలు, మనం నేర్పలేదు వాళ్ళకు. ఎవరి పిల్లలు? జూబ్లీ హిల్స్ పిల్లలా, బంజారా హిల్స్ పిల్లలా, ఉన్నత వర్గాలకు చెందిన పిల్లలా? ఎవరి పిల్లలు? వీళ్ళు మంది పిల్లలు కాబట్టి చెలేగా ఐటీ ఇంత అభివృద్ధి అవుతుంది అంటున్నాం. ఆ అద్దాలను బయట దూడుస్తానికి పనికొస్తారు మన పిల్లలు. ఈ విధమైన లెర్నింగ్ లెవెల్స్ ఉంటే లోపల కూర్చునేది వేరే వాళ్ళు. ఇది చాలా ఆందోళన చెందవలసిన అవసరం. 35th ర్యాంక్ అయితే ఓవరాల్గా మనం 31st ర్యాంక్లో ఉన్నాం అన్నీ కలిపితే. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆడపిల్లలు ఎన్నోసార్లు మనం చూసినాం లైన్లు కట్టి టాయిలెట్స్ లేకుండా, బాత్రూమ్స్ లేకుండా మంది పిల్లలు. అది సంగతి. దానివల్ల మనం 32nd ర్యాంక్లో ఉన్నాం. సో ఫ్రెండ్స్, ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఒక ప్రయారిటీ యుద్ధ ప్రాతిపదికంగా తీసుకోవాలి. రెసిడెన్షియల్ స్కూల్స్, మొన్న కూడా కేసీఆర్ గారు అన్నారు 1000 స్కూళ్ళు పెట్టాం. రోజు 30 రూపాయలు. ఛాయ్, ఇరానీ ఛాయ్ ఎంతనో నాకు తెలుసు మనందరికీ. 30 రూపాయల భోజనం. 10 ఏళ్లలో ఈ బంగారు తెలంగాణ కాన్సెప్ట్ నుంచి బయటపడాలి మనం. వాట్ ఈజ్ బంగారం? 1 కిలో ఉంటే తింటామా మనం బంగారం? వి వాంట్ మానవీయ కోణంలో ఉన్న తెలంగాణ కావాలి, బంగారు కాదు. ఈవెన్ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అదే చేయాలి. రెసిడెన్షియల్ స్కూల్స్ దాదాపుగా 70% కిరాయిన్లలో ఉన్నాయి. అందులో 2-3 రెసిడెన్షియల్ స్కూల్ ఒక దాంట్లోనే ఉన్నాయి. బడ్జెట్, ఇక అన్నిటికన్నా ముఖ్యం బడ్జెట్. తెలంగాణ వచ్చినప్పుడు 10% ఉంటే బడ్జెట్ 6.7%కి తెచ్చిండ్రు. గ్రాఫ్ దిగింది. రాష్ట్రం అంతా, దేశమంతా 15% ఉంది బడ్జెట్ యావరేజ్, కానీ మనం 6.7. కాంగ్రెస్ గవర్నమెంట్ 15% ప్రామిస్ చేసింది. ప్రామిస్ చేసినట్టు పెట్టాల్సిందే. అర్బన్ పాపులేషన్ 40% తెలంగాణ. ఆ పిల్లలు ఏమవుతున్నారు? స్లమ్స్లో ఏమవుతున్నారు? ఏమి దుఃఖం అది! ఆ దుఃఖానికి ఎవరి అంతు లేదు. తాగుడు పోస్తున్నారు, తాగిపిస్తున్నారు, ప్రజలను మభ్యపెడుతున్నారు. అన్నీ కలిసి మహిళల మీద, పిల్లల మీద భారం పడుతుంది. సో 85% చిల్డ్రన్ హైదరాబాద్లో ప్రైవేట్ స్కూళ్ళకు పోతారు. ఆ ప్రైవేట్ ఫీజు జులుం, ఆ జులుంను కంట్రోల్ చేయలేదు కాదు, చూసి చూడనట్టున్నారు. ఇక ఫైనల్గా సీఎం 10 సంవత్సరాల్లో ఎడ్యుకేషన్ మీద రివ్యూ జరగలేదు. ఇప్పుడు సీఎం నెలకొక్కసారి రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది విద్య మీద. రెండోది, మాకు ఇంతకుముందు టీచర్ల వేకెన్సీ ఉండే, మల్టీ గ్రేడ్ టీచింగ్ ఉండే. ఇప్పుడు మాకు తెలంగాణలో దాన్ని బయటపడేయాలి. మాకు సీఎం ఎడ్యుకేషన్ మినిస్టర్ వేకెన్సీ ఉంది. ఎడ్యుకేషన్ సెక్రటరీ 5 శాఖలను నిర్వహిస్తున్నారు. సో దిస్ మల్టీ గ్రేడ్
అండ్ నో వేకెన్సీ టీచర్లది ఊర్లలో చూస్తుంటే ఇప్పుడు మాకు రాష్ట్రంలో వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారు, ఎడ్యుకేషన్ ఈజ్ ఇన్ ఎమర్జెన్సీ. ఈ ఎమర్జెన్సీని వెంటనే పరిష్కరించడానికి ప్రయత్నాలు చేస్తేనే ఆడపిల్లల టీచర్లు, మహిళా టీచర్లు మూత్రం చేయడానికి వెళ్ళడానికి జాగా లేని స్కూల్స్ ఉన్నాయి ఈ ధ్వంస రచనలో. కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ వెంటనే ఈ విషయాల మీద ఎడ్యుకేషన్ ఎమర్జెన్సీనిగా ప్రకటించి దీన్ని బాగు చేయాలని చెప్పి కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.